హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో ఈ వీకెండ్ కూడా చాలా మూవీస్ వచ్చేసాయి. సో అన్ని మూవీస్ ఒకటేసారి చూడలేం కాబట్టి సో రైట్ నౌ నేను ఈరోజు బ్రహ్మయుగం చూడడం జరిగింది. సో ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుందంటే బ్రహ్మయుగం అని వస్తూ ఉంటుంది కానీ బట్ ఇట్స్ అ బ్రహ్మయుగం. అండ్ మమ్ముటి గారి యాక్షన్ వాజ్ ఓ మై గాడ్ అనిపించింది. అండ్ నిజానికి భ్రమకి మధ్యన ఈ స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు 4K జనరేషన్, కలర్ జనరేషన్ అండ్ డిజిటల్ జనరేషన్లో ఒక బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఒక లేని యుగాన్ని సృష్టించి అప్పట్లో అంటే లైక్ బీసీ అని అంటారు కదా, ఆ కాలంలో ఒక స్టోరీని తీసుకొచ్చి దాన్ని టేకింగ్ చేయడం అండ్ ఎంగేజ్ చేయడం జనాలకి అన్నది వెరీ వెరీ రిస్కీ అండ్ చాలా ఛాలెంజింగ్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ విషయంలో డైరెక్టర్ గారు అయితే నిజంగా చెప్తున్నాను అంటే యాజ్ అన్ ఆడియన్గా నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఏంటి అసలు అర్థం కావట్లేదు, ఏంటి స్టోరీ, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏంటి అని నాకైతే అర్థం కాలేదు. బట్ సెకండ్ హాఫ్ తర్వాత వెన్ రియలైజ్ అవుతామో మెయిన్ పాయింట్ ఏంటి అన్నది రియలైజ్ అయిన తర్వాత డెఫినెట్లీ అందరూ చాలా ఎంగేజ్ అవుతారు. అండ్ స్పెషలీ స్క్రీన్ ప్లే కానీ, టేకింగ్ కానీ, డైరెక్షన్ కానీ అద్దిరిపోయిందనమాట. అండ్ ఇలాంటి మూవీస్ మన టాలీవుడ్లో కూడా వస్తే బాగుంటుంది, ఒరిజినల్గా వస్తే బాగుంటుంది అని అనిపించింది. బికాజ్ ఇట్స్ అ డబ్ వర్షన్ కాబట్టి బ్రహ్మయుగం వాజ్ వెరీ వెరీ నైస్. అండ్ మమ్ముటి గారి యాక్షన్ క్లైమాక్స్లో దట్ వాజ్ రియల్లీ నైస్. అండ్ అక్కడక్కడ అనిపిస్తుంది నిజంగానే మమ్ముటి గారు చేశారా ఇలాంటి క్యారెక్టర్ ఒకటి అని అయితే అనిపిస్తుంది. అండ్ అలానే హోల్ మూవీ మొత్తం ఎక్కువ క్యారెక్టర్స్ కూడా లేరబ్బా, మహా అయితే తిప్పి కొడితే ఒక 5 మెంబర్స్ ఉంటారు. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ 4 మెంబర్స్ అండ్ ఆ తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఒక 3 మెంబర్స్. అంటే ఓవరాల్గా ఒక 2.5 అవర్ మూవీ ఒక 10 మెంబర్స్తో కంప్లీట్ చేశారు. అండ్ మొత్తం ఒక ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అనమాట. నిజం ఏదో భ్రమ ఏదో తెలియని ఒక డైలమాలో పడిపోతూ ఉంటాము. అండ్ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్కి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి. ఆయనేనేమో, ఈయనేమో, ఇది ఇలా జరుగుతుంది, అది అలా జరుగుతుంది అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు ఆ స్పాయిలర్, అందుకే నేను క్లియర్గా ఏది చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా బ్రహ్మయుగం వాజ్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. అండ్ నాకు తెలిసి ఎవరికైతే కొత్త కొత్త కాన్సెప్ట్స్ నచ్చుతూ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ జానరా మూవీ బాగా నచ్చుతుంది. అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్, థ్రిల్లర్ జానర్లో మూవీస్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ అక్కడక్కడ కాంతారా వైబ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. బట్ అది కంప్లీట్లీ వేరే జానర్ మూవీ కానీ బట్ ప్రతి ఒక్కరు కాంతారాలో అలా చేస్తారేమో, ఇలా వస్తారేమో అని చాలామంది కంపేర్ చేస్తుంటారు కానీ బట్ బ్రహ్మయుగం వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ లాస్ట్గా ఒక ఎండింగ్ అయితే వదిలేశారు. ఐ థింక్ సో బ్రహ్మయుగం సీక్వెల్ వస్తుందేమో, బట్ ఏమీ మనకి లీడ్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ బట్ మేబీ రావచ్చేమో అని ఒక ఐడియాలజీ వదిలేశారని అయితే డైరెక్టర్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వాజ్ వెరీ నైస్. అండ్ డెఫినెట్లీ అందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో డెఫినెట్లీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. హాయ్ అక్క, చూశాక అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలుకి మా నాన్నలు, మన తాతల కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తున్నాం కానీ ఈ జనరేషన్లో మంచిగా వచ్చిందంటే చాలా బాగుంది. బట్ మలయాళంలో మన ఇంతకుముందు రిలీజ్ చేసినారే, తెలుగులో రిలీజ్ చేసింటే అనిపించింది. బట్ సినిమా మాత్రం చాలా బాగుంది అక్క. ఒక అసలుకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ డిఫరెంట్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగుండే. హర్రర్ ఎలిమెంట్స్ కూడా నాకు బాగా అనిపించింది. బట్ ఒక షాట్ ఉంటుంది అక్క సెకండ్ హాఫ్లో, ఇట్లా డబ్బా షేప్లో రూమ్ ఉంటుంది. ఆ షాట్ ఇట్లా పడితే ఇట్లా అసలు ఎలా తీసిండో మైండ్ ఇప్పుడు పోతలేదు అక్క. నిజంగా అంటే అది ఎలా తీసిండో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. మన్మోహన్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. తర్వాత అశోక్ అనే ఆయన ఉంటాడు, అంటే నది నుంచి వస్తాడు కదా అక్క, దాటలేక ఇక్కడ ఈ కొట్టలేక వస్తాడు కదా, ఆయన యాక్టింగ్ అని, వంట చేసే వ్యక్తి యాక్టింగ్ అని చాలా మంచిగా అనిపించింది. అసలు హర్రర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో మమ్ముటి గారి క్యారెక్టర్ కొద్దిగా అనిపిస్తుంది, అది ఓ ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. బట్ ఆ ఉంగరము అది తీసుకుంటాడేమో అనుకుంటే లాస్ట్ ఏం చేస్తా పాడేస్తాడు అనుకో. కానీ ఒకటి ఉంటే అది ఆ ట్విస్ట్ అనే స్పాయిలర్ అయితే ఏ చెప్పినా కానీ. బట్ బట్ అక్క చాలా మందికి అయితే, నేనైతే చూసినంత వరకు అయితే మూవీ లవర్స్కి అయితే పక్క అయితే ఇదైతే యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇక్కడ తెలుగు ఆడియన్స్కి ఏంటంటే కొద్దిగా ఇది స్లో మోషన్, అంటే మలయాళం మూవీస్ అంటే కొద్దిగా స్లో ఉంటాయి కాబట్టి దానివల్ల కొందరికి ఎక్కువ వచ్చేసి కానీ 70% 60% పీపుల్కి అయితే చాలా వరకు అయితే ఎక్కుతుంది. ఎందుకంటే ఆ థీమ్ అనేదే వేరుంది. ఆ థీమ్ కానీ, ఆ సౌండ్స్ కానీ, ఆ హర్రర్ కూడా చాలా మంచిగా, అంటే స్లో వెళ్ళిపోయినా కానీ మంచిగా అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనం అనేది ఫీల్ అవుతాము. బట్ మూవీ లవర్స్ అయితే చాలా బాగుంటుంది అక్క. చూసినట్టు బ్రహ్మయుగానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. బట్ ఈ మూవీలోని ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఈ మూవీకి ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. అండ్
అండ్ డైరెక్ట్గా మన తెలుగులో అయితే డైరెక్ట్ రిలీజ్ మాత్రమే పెట్టారనమాట. సో ఇంకా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది బ్రహ్మయుగానికి. దీనికి కాంపిటేటివ్గా మనకి చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి ఈరోజు, లైక్ సిద్ధార్థ్ రాయ్ కావచ్చు, మస్త్ షేడ్స్ ఉన్నాయరా కావచ్చు, సుందరం మాస్టర్ కావచ్చు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. బట్ ఈ మూవీస్ అన్నిట్లో ఉన్నప్పటికీ కూడా, మమ్మటి గారు ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ అయితే ఎక్కువగా జరగలేదు. బట్ స్టిల్ ఈ మూవీకి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇంకా మరిన్ని రెస్పాన్సెస్ ఏంటో తెలుసుకుందాం. సో బ్రహ్మయుగం చూసారా? చూసాను. ఎలా అనిపించింది? అంటే ఒకప్పుడు చూసాను బ్లాక్ స్క్రీన్ మొత్తం. సో ఇప్పుడు అలా చూడటానికి కొంచెం ఇంట్రెస్ట్ అలా చూసేకుంది. ఇది ఇంకా అంటే ఎందుకు అలా చూపించారు, అసలు డైరెక్టర్ ఏమనుకుంటున్నాడని పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్లోనే ఒక ఫారెస్ట్లోనే జరిగిస్తామా మొత్తం. అంటే ఆ చూపించే విధానాన్ని కలర్ఫుల్గా చూపిస్తే బాగోదని బ్లాక్ అండ్ వైట్లో చూపించారు. చాలా బాగుంది. ఒకే కాస్ట్యూము, సెట్ అయితే నీట్గా వేశారు. చాలా అంటే చాలా బాగుంది. మమ్ముట్టి గారు అయితే సైతం లాగమ్మో రివీల్ చేస్తే మళ్ళీ స్పాయిల్ అయ్యి తట్టుకుండా సైతం బాగా చేశారు. ఇప్పుడు కలర్ఫుల్ అంటే లైక్ కలర్ఫుల్ జోనర్ నడుస్తుంది కాబట్టి సో జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అండ్ నెక్స్ట్ థింగ్, ఈ మూవీకి ఎక్కువ ప్రమోషన్స్ కూడా జరగలేదు. సో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే మమ్ముట్టి గారు ఆయన తీసుకునే ప్రతి ఒక్క సబ్జెక్టు వెరైటీగా ఉండిద్ది. చిన్న డైరెక్టర్ అనేది పెద్ద డైరెక్టర్, ఆయన కొత్తదాన్ని ఎంకరేజ్ చేస్తారు. సో ఈ మూవీలో అదే, అంటే అంత పెద్ద ఆయన ఈ చిన్న క్యారెక్టర్ చేయడానికి ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా చేశారు. అంటే ఒక నిజంగా ఒక ముసలోడు ఎలా ఉంటాడో న్యాచురల్గా ఉన్నారు, బాగా చేశారు. డైరెక్టర్ ఏదైతే చూపించాలనుకున్నాడో బ్లాక్ అండ్ వైట్లో ఆ ఒక్క స్టోరీని మనం అలా చూస్తేనే బాగుండిద్దని కలర్ఫుల్గా చూపించలేదు. సో మెయిన్ అదే. నేను స్టార్టింగ్ అలా అనుకున్నా, మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉంది ఏంటి అనుకున్నా, కానీ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని దయ్యాన్ని చూపించే ఏవైతే విజువల్స్ ఉన్నాయో అవి చాలా బాగా నచ్చినాయి. మెయిన్ ఆ సెట్ అయితే బాగా నచ్చింది. అండ్ మిగతా ఇద్దరు క్యారెక్టర్స్, సపోర్ట్ క్యారెక్టర్స్ అంటే మెయిన్ వాళ్ళే అనుకోవచ్చు. సో వాళ్ళైతే బాగా చేశారు. అంటే భయంతో కొంచెం బ్లడ్ కానీ చూపించేవి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నారో 100% తెలుగులో కూడా హిట్ కొట్టారు అనుకోవచ్చు.